ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘపు దూతలకు, 7 సంఘ పెద్దలకు, 7 సంఘాలకు సందేశాన్ని ఇవ్వగలిగాడు. రాబోతున్న తరములో రాబోతున్నటువంటి రాకడను గురించి, తీర్పును గురించి, మహిమ సింహాసనం గురించి, 7 ఏండ్ల శ్రమల గురించి, యుగ యుగాల విందుల గురించి, 1000 ఏండ్ల పరిపాలన గురించి ఆయన తెలియజేశాడే. శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో ఉంచాడు. యేసు ప్రభువుని నమ్మడం మనకు చేత కావట్లేదు. యేసు ఏం చెప్పాడో అది చేయడం మనకు చేత కావట్లేదు. యేసయ్య దగ్గరకు వచ్చి ఆశీర్వదించు, దీవించు, ఇది కాదు కావాల్సింది. ప్రభువా, నేను పరిపూర్ణుని అవ్వాలంటే నేను ఏమీ చెయ్యాలి? క్రైస్తవుని అయిపోయాను, దేవుని బిడ్డను అయిపోయాను, బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు వచ్చేసింది, పాటలు పాడేస్తున్నాను, బైబిల్ కొనేసుకున్నాను. చాచా, ఇవి కాదు. ఏ క్రిస్టియన్ డస్ నాట్ నీడ్ ఏ మెటీరియల్. క్రైస్తవుడికి కావలసింది సామాగ్రి కాదు, సాక్షి కావాలా. క్రైస్తవుడికి సామాగ్రి కాదు, పనికిరాని చెత్త ఎంత ఉన్నదే మనకు ప్రాముఖ్యం కాదు. క్రీస్తుకు కావలసిన పరిమళ సువాసన నీ దగ్గర వస్తుందా లేదా అది చూస్తాడు దేవుడు.